హాయ్ అండి. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఏప్రిల్ 29వ తేదీన మీ జాతక ఫలితాల ప్రకారం జరిగేది ఇదే. మీకు ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఈ రాశివారు ఎక్కడున్నా సరే అర్జెంటుగా ఈ వీడియోనైతే చూడండి. 2 పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. వీటిని వదిలితే మాత్రం మళ్ళీ మీరు జన్మలో దక్కించుకోలేరు. ఈ రాశివారికి ఈ వీడియో మీకు కంటపడిందంటే కనుక ఐశ్వర్య అనుగ్రహం మీ యందు ఉంది కాబట్టే ఈ వీడియో మీకు కంటపడిందని చెప్పుకోవచ్చు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోనైతే చూసేయండి. అలాగే ఈ వీడియో చూసే ముందు జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో మరికొంతమంది మీ రాశి వారికి చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రాశి వారి గురించి మనం గతం గురించి మాట్లాడుకుంటే కూడా జరగబోయే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క ప్రస్తుతం గురించి కూడా జరగబోతున్నటువంటి నష్టాలు ఏంటి, వచ్చే అదృష్టాలు ఏంటి, రాబోయే అదృష్టాలు ఏంటి, రాబోయే అదృష్టాలు మళ్ళీ వెనక్కి వెళ్ళబోతున్నాయా, లేదంటే మనం ఈ పనులు చేస్తే కనుక మనకు అదృష్టం దక్కుతుందా అనేది క్లియర్గా చెప్తాను. అందుకే ఈ వీడియో చివరి వరకు వింటేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారి యొక్క మానసిక స్థితి ఇప్పుడు పూర్తిగా ఎలా ఉంది అంటే, ఏది ఏమైనా సరే కష్టపడదాము, కష్టపడేదానికి ఎంత వస్తుందో అంత రానివ్వు, చేసే పని చేసుకుంటూ పోదాము, దైవం ఏది నిర్ణయిస్తే విధి ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుందని చెప్పి ఒక రకమైనటువంటి మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకొని చేసేటటువంటి వృత్తి పట్ల శ్రద్ధను పెట్టుకొని చాలా క్రమశిక్షణతో పనులు చేసుకుంటున్నారు ఈ రాశివారని చెప్పుకోవచ్చు. కానీ ఎవరైతే మన చుట్టూ ఉండేవారు ఉంటారో వారి యొక్క ఎఫెక్ట్ కూడా మన మీద అనేది చూపిస్తూ ఉంటుంది. వీటి వల్ల ఏమవుతుందంటే ఈ రాశివారి యొక్క జీవితంలో కొన్ని డిస్టర్బెన్స్ అంటే కొన్ని అంతరాయాలు అనేవి జరగబోతున్నాయి. ఎందువల్ల జరగబోతున్నాయంటే కనుక చేస్తున్నటువంటి కష్టం ఏదైతే ఉందో, వస్తున్నటువంటి రూపాయి ఏదైతే ఉందో, అది రూపాయి కానివ్వండి, 10 రూపాయలు కానివ్వండి, లేదంటే ₹1,00,000 అయినా కానివ్వండి, ఈ సంపాదన ఏదైతే ఉందో ఈ యొక్క సంపాదన అనేది గుట్టుగా దాచుకొని ఈ రాశివారిలో లేదు. ఇలా గుట్టుగా దాచుకోకుండా ఎవరి దగ్గర దాచాలో వారి దగ్గరే దాచకుండా, ఎవరి దగ్గర మాట్లాడకూడదో వారి దగ్గర బట్టబయలు చేస్తున్నారు. దీని కారణంగా జరుగుతుంది ఏంటి అంటే, ఇక్కడ వీరి యొక్క సంపాదన ఎవరైతే కళ్ళ ముందు చూస్తున్నారో, వీరి యొక్క కష్టాన్ని కళ్ళ ముందు చూస్తున్నారో వీరిని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా వీరికి తెలియకుండా. అది ఎలా అంటే కనుక అక్కడే మీ రాశికి కొంత చెడు ఎఫెక్ట్ అనేది పడుతుంది. అది మీరు కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. చుట్టూ ఉండేవాళ్ళు కూడా మీకు చాలా మంచి వాళ్ళని మీరు భ్రమపడవద్దు. ఎందుకంటే ఇక్కడ స్నేహం రూపంలోనూ, లేదంటే కనుక పార్ట్నర్స్ రూపంలోనూ, లేదంటే బంధువుల రూపంలోనూ ఇలా ఎవరైనా కానివ్వండి, వీరి వలన ఏమవుతుందంటే కొంచెం సెంటిమెంటల్గా మనుషుల్ని ఎమోషనల్ చేసి, బ్లాక్మెయిల్ చేయకుండానే చేసినట్లుగా చేసి మీ దగ్గర ఒక రూపాయి అయినా లాగడం కానీ, లేదంటే మీ దగ్గర నుంచి మరొకరికి పెట్టించడం కానీ చేస్తూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క ధనం అనేది మీకు 100% దక్కకుండా 100లో 20% అనేది బయటికి వెళ్ళిపోతుంది. కానీ 20% బయటికి వెళ్ళిపోవడాన్ని కూడా ఈ రాశివారు గమనించలేకపోతున్నారు. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేయవచ్చు. అంత గమనించలేనంత పిచ్చివాళ్ళమా మేము ఏంటి అని నేను చెప్పేది ఆ ఉద్దేశంతో చెప్పడం లేదు. మీరు అసలు పిచ్చివాళ్ళే కాదు. ఈ రాశివారు చాలా తెలివైన వారు, డబ్బు మీద చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు, చాలా మంచి మనసుతో కష్టపడే మనస్తత్వం కలిగిన వారు, ప్రతి రూపాయి కూడా దాచిపెట్టుకునే రకంగా కలిగిన వారు. కానీ ఇక్కడ మనకి ఏదైతే లక్ష్మీదేవి మన దగ్గరకు వస్తున్నప్పుడు దాన్ని మనం భద్రంగా గుప్పెట్లో దాచిపెట్టుకోవాలి. గుప్పెల్లో విప్పి 10 మందికి చూపిస్తే కనుక
నరదృష్టి అనేది ఒకటి ఉంటుంది. ఈ నరదృష్టి అనేది మనల్ని కాలుస్తుంది. అది మనకి ఒక తెలియకుండానే మనల్ని నాశనం చేస్తుంది. తీరా పూర్తిగా చేయి జారిపోయాక అయ్యో అని ఆకులు పట్టుకుంటే ఏమి ఉపయోగం ఉండదు. కాబట్టి చుట్టూ ఉండేవారిని మాత్రం తేలిగ్గా నమ్మవద్దు. వారి కోసం ₹1 అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చు పెట్టవద్దు. ఇది బంధువుల రూపంలో అయినా, స్నేహితుల రూపంలో అయినా, లేదంటే మీ దగ్గర పనిచేసేవారు ఎవరో ఒకరు ఉంటారు కదా, వారినైనా సరే మీరు నమ్మవద్దు. ఒక పాయింట్ కనుక మీరు గుర్తుంచుకుంటే లైఫ్లో మీరు చాలా వరకు ఎదుగుతారు. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటి అంటే కనుక ఈ రాశి వారికి ఉన్నటువంటి చాలా మైనస్ పాయింట్లు ఏంటంటే అతి కోపం. ఈ యొక్క అతి కోపం వల్ల చాలామంది శత్రువులు వీరికి జీవితంలో ఉంటున్నారు. వీరికి కోపం వచ్చినప్పుడు ఏంటంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం లేక మనం ఎక్కడున్నాము, మన చుట్టూ ఎవరున్నారు, మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారా, లేదంటే మనకంటే చిన్నవాళ్ళు ఉన్నారా, మనం ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఏ మాట మాట్లాడాలి అనేది కూడా గ్రహించకుండా కోపం అనేది బయట వ్యక్తపరిచి అందరి మీద చాలా కోపంగా పెద్దగా అరుస్తూ ఉంటారు. ఈ విధంగా అరవటం వల్ల ఆ కాసేపు మీ కోపాన్ని బయటపెట్టి చూపించేసుకుంటూ ఉంటారు. దీనివలన మీరు చాలా వరకు కూడా మీరు అనుకున్నటువంటి మీ చుట్టూ ఉన్నటువంటి మీ మనుషులైనటువంటి వారిని మీరు దూరం చేసుకుంటూ ఉంటున్నారు. అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు ముఖ్యంగా వీరితో ఎంతవరకు కూడా మనం మంచిగా ఉండకూడదు. వీరిని ఎలాగైనా సరే సాధించాలి. వీరికి మనశ్శాంతి లేకుండా చేయాలి. ఎందుకంటే వీరు ఆ సమయంలో నన్ను అలా అన్నారు అని చెప్పి మీ మీద ఎక్కువగా శత్రుత్వాన్ని పెంచుకునేవారు కూడా ఉంటారు. అలా మేము శత్రువులమే, మీ మీద కక్ష సాధించబోతున్నాము, ఏది ఏమైనా మేమేంటో మీకు చూపిస్తాము అని ఎవరూ కూడా మనకి చెప్పరు. ముఖాన బోర్డు వేసుకొని తిరగరు, కానీ మిమ్మల్ని తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ కొడతారు. కాబట్టి ఎవరి మీద కూడా అంత కోపాన్ని ప్రదర్శించకండి. తన కోపమే తనకు శత్రువు అన్న పాయింట్ ఒకటి గుర్తు చేసుకోండి. కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇక ఈ రాశివారు చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలతో చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏవి కూడా వీరికి అనుకూలించలేదు. నా అనుకున్న వారు వీరిని స్వార్థం కోసం వాడుకొని వీరిని అనేక రకాలుగా కష్టాలకు గురిచేసి ఎన్నో బాధలు, సమస్యలతో చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏవి కూడా వీరికి అనుకూలించలేదు. నా అనుకున్న వారే వీరిని స్వార్థం కోసం వాడుకొని వీరిని అనేక రకాలుగా కష్టాలకు గురిచేసి ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి వేదనలకు గురిచేసి వీరిని ఒక ఎమోషనల్గా టార్చర్ చేసి వీరి యొక్క కష్టాన్ని, వీరి యొక్క డబ్బు రూపంలో వీరిని వాడుకున్న వారే ఎక్కువగా ఉంటారు. దీనికి కారణం ఏం జరుగుతుందంటే ప్రేమకు వీరు దూరం అవుతారు. వీరికి తల్లిదండ్రుల ప్రేమ అంతగా దొరకదు. తోడబుట్టిన వాళ్ళ ప్రేమ కూడా అంతగా దొరకదు. ఎప్పటికీ కూడా ఇక బయట స్నేహితులతో ఎక్కువగా అటాచ్మెంట్గా ఉండటం, స్నేహితులతోటి ఎక్కువగా పరిచయాలు పెంచుకోవడం, మంచైనా చెడైనా సరే ఎక్కువగా చెడే ఆకర్షిస్తుంది అని అంటారు. అలా చెడు ఆకర్షించి కొంతమంది వారి లైఫ్లో స్పాయిల్ చేసుకున్న వారు కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కనుక ఏది ఏమైనా సరే మనం ఎప్పుడూ కూడా ప్లస్ పాయింట్లే చెప్పుకోకూడదు. అప్పుడప్పుడు మైనస్ పాయింట్లు కూడా చెప్పుకోవాలి. ఎవరైనా సరే బయట వాళ్ళు మనల్ని పొగుడుతూ ఉంటారు. అంతే కనుక మనల్ని మంచివారైతేనే తిడతారు, ఒక మాట అనగలుగుతారు. ఎందుకు అంటే చిన్నతనం నుంచి కూడా మన అమ్మ నాన్న మనల్ని తిట్టి కొట్టే పెంచారు. ఎందుకంటే మీరు మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకోవాలి, అప్పుడు దానివైపు అడుగు పెట్టకూడదు అన్న ఉద్దేశంతో. అలాగే ఇప్పుడు ఈశ్వరుడు కూడా నా చేత పలికించారు అంటే దాని అర్థం మీరు మంచిని గ్రహించాలని. ఇక్కడ మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సింది కూడా చెడు అనేది
అంతే చాలా తొందరగా ఆకర్షిస్తుంది. చాలా ఆలస్యంగా అర్థమవుతుంది. మీ యొక్క చెడు స్నేహాలు ఏంటి అంటే చాలా త్వరగా అట్రాక్ట్ చేసుకొని మిమ్మల్ని కూడా చెడు మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి మీ మనసుకు ఇది తప్పు అని తెలిసినప్పుడు ఆ తప్పు మీరు చేయకుండా ఉంటేనే మంచిది. చాలా అంటే కష్టపడుతున్నారు. ఇక మన వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో కూడా తెలుసుకున్నారు. ఎవరి వల్ల నష్టం జరిగింది, మనం ఎదుగుతున్నాము అంటే మనల్ని చూసి ఎవరైతే ఏడుస్తున్నారో అని కూడా తెలుసుకున్నారు. మరి అలాంటప్పుడు మన కష్టాన్ని మనం ఎందుకు దూరం చేసుకోవడం? ఏదైనా కానీ ఒక దుర్వ్యసనానికి అలవాటైనప్పుడు ఆ దుర్వ్యసనం వలన తర్వాత మనం ఎంత మూల్యం అనేది చెల్లించవలసి వస్తుంది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. కుటుంబ విషయానికి వస్తే ఈ రాశివారి కుటుంబంలో చాలా అంటే ఏదేమైనా కూడా బయట వాళ్ళతో ఏ విధంగా ఉంటున్నారో కుటుంబంతో కూడా అదే విధంగా ఉంటారు. ఎప్పుడూ కూడా కరెక్ట్ అనిపించుకోదు. మన కుటుంబంలో మనం ప్రేమగా ఉండాలి. మనకి మంచి జరిగినా చెడు జరిగినా మనతో పాటు తోడుగా ఉండేది మన కుటుంబమే. అలాంటప్పుడు కుటుంబం అనేది మనకి ఎప్పుడూ కూడా ఒక వెన్నెముక లాంటిది. అలాంటప్పుడు బయట ఉండే కోపాలు, బయట ఉండే ఆవేశాలు, బయటపడిన బాధలు, ఉద్యోగాల్లో ఉండే నష్టాలు, వ్యాపారాల్లో ఉండే నష్టాలు, ఎదుటివారి మీద కోపాలు అన్నీ కుటుంబం మీద రుద్దకూడదు. ముఖ్యంగా మగవాళ్ళకి ఈ విషయం చెప్పాలి. ఎందుకు అంటే చాలామంది ఈ యొక్క రాశి వారిని గమనించినట్లయితే కనుక ఎక్కువగా పదే పదే అరుస్తూ ఉంటారు. ఇంట్లో ఎక్కువగా కోప్పడుతూ ఉంటారు. చిన్నపిల్లల మీద కోప్పడుతూ ఉంటారు. ఎందుకంటే వారి స్ట్రెస్ అనేది ఎక్కువగా మైండ్లో ఉంటుంది. కానీ ఆ స్ట్రెస్ని మీరు కంట్రోల్ చేసుకుంటే కనుక మీకు తిరిగి ఉండదు. మానసిక స్థితి అనేది భగవంతుడు మనకి ఇచ్చారు. కాస్త నిదానంగా ఉండటం, కాస్తంత ఓర్పుగా ఉండటం. ఒకరిని అనేటప్పుడు మనం ఎవరిని అంటున్నాము, ఎందుకు అంటున్నాము, మనం అనడానికి వారు చేసినటువంటి తప్పు ఏంటి, మనం ఈ మాట అంటే వారు ఎంత బాధపడతారో అనే విషయాన్ని కూడా ఆలోచించుకొని అనాలి. అలా ఆలోచించగలిగే శక్తి అనేది మీకు రావాలి. ఎందుకంటే మీరు ఎన్ని కష్టాలు పడినా, బాధలు పడినా, ఎన్ని సమస్యలు పడినా అన్నీ మీరు ఓర్చుకుంటూ వచ్చారు. ఎన్నో పనులకు వెళ్ళారు. ఎంతోమంది మనుషులను చూశారు. మంచి చేశారు, చెడు చూశారు. కానీ మీరు చాలా కఠినమైనటువంటి మానసిక స్థితిలో పెరిగిన వారు. అలాగే మీకు ఏదైనా సరే తట్టుకునేటటువంటి గుండె ఉంటుంది. ఈ రాశివారిని ముఖ్యంగా మగవారిని గమనించినట్లయితే కనుక శరీరం కూడా చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది. ఈ రాశివారి ఆడవాళ్ళు కూడా మానసికంగా చాలా బలంగా ఉంటారు. కానీ మీకులాగానే అందరూ కూడా ఉంటారనుకుంటే మాత్రం మంచిగా ఉంటారని అనుకుంటే తప్పవుతుంది. ఇక ఒక మాట ఎదుటివారిని మనం వెంటనే హర్ట్ చేసేటట్లుగా, వారిని నొప్పించేటట్లుగా, వారి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసేలా అలా ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు, చేయకూడదు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ జన్మలో చేసినటువంటి కర్మానుసారం ఈ జన్మలోనే పడాలంటారు కదా. కర్మ ఫలితం అనేది ఈ జన్మలోనే అనుభవించే విధంగా ఉంటుంది. కాబట్టి ఎదుటివారిని ఎప్పుడూ కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ నొప్పించకండి. ఈ విషయాన్ని అయితే తెలుసుకోండి. ఇక ఈ రాశివారిని ఎందుకు అర్జెంటుగా ఈ వీడియో చూడమన్నాము, అసలు ఆ 2 పెద్ద శుభవార్తలు ఏంటి అనే విషయం రేపటి రోజున మీకు వచ్చేటటువంటి మొట్టమొదటి శుభవార్త ఏంటంటే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల మీకు పెద్ద లాభం చేకూరుతుంది. మొదటి నుంచి మీకు మేము చెప్తున్న వార్త. ఈ రాశివారికి ఈ వీడియో కనుక ముందు నుంచి మీరు చూసినట్లయితే ఈ రాశివారికి లైఫ్ పార్ట్నర్ వల్ల చాలా అదృష్టం అనేది పడుతుంది. ముఖ్యంగా ఈ రాశివారి యొక్క లైఫ్ పార్ట్నర్ చాలా కష్టజీవులు, చాలా శ్రమజీవులు. మీరు ఎంత కష్టపడతారో వీరి యొక్క ప్రతి కష్టాన్ని వారు అర్థం చేసుకునే విధంగా ఉంటారు. అలాగే ఇందాక నేను చెప్పినట్లుగా వీరి గుండె చాలా బలమైనది, గట్టిదని చెప్పి మనసు కూడా చాలా కష్టాలను ఎదుర్కొని నిలిచింది. ఇలా ఉంది కాబట్టి ఈ రాశివారికి చాలా మొరటి స్వభావం ఉంటుంది. కానీ అవతల వారిది చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం.
వీరిద్దరూ కూడా అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి వీరు చేసేటటువంటి పనుల వల్ల కానివ్వండి, వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల పుట్టింటి వైపు నుంచి కానివ్వండి, ఏదేమైనా సరే వీరికి లాభం అనేది వస్తుంది. ఇది మాత్రం 100కి 100% నిజం. సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. డబ్బు పరంగా కూడా చాలా వరకు లాభాలు అనేవి కలిసి వస్తాయి. ఇది 100% జరుగుతుంది. రాసి పెట్టుకోండి. ఇది మొదటి శుభవార్త. ఇక రెండో శుభవార్త ఏంటంటే, ఈ రాశి వారికి చేస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి యందు గతంలో చేసినటువంటి చాలా మోసాలను అధిగమించి ఆ మోసం ఏ విధంగా జరిగిందో తెలుసుకొని వాళ్ళకి కాస్తంత దూరంగా ఉండటం వల్ల ప్రతి రూపాయి జాగ్రత్త అనేది తెలుసుకోగలిగితే వీరు చేసే పని యందు చాలా వరకు కూడా ధనం రాబోతుందని చెప్పుకోవచ్చు. అంటే వీరికి ఇప్పుడు లక్ష్మీ కటాక్షం అనేది పుష్కలంగా ఉంది. ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. అన్ని గ్రహాలన్నీ ఏవైతే ధనం రావడానికి చేసేటటువంటి గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి స్థితిలోకి రావటం అనేది మీకు అధికంగా ఉంటుంది. కానీ మీరు జాగ్రత్త అనేది ముఖ్యం. మీరు కష్టపడుతున్నారు, ధనం లేదని చెప్పి అనకండి. మీరు శ్రమ చేస్తున్నారు, మీ సమయాన్ని చాలా పని యందు పెడుతున్నారు, అయినా కూడా ధనం నిలవడం లేదు అంటే కనుక కాస్తంత అజాగ్రత్త. ఎదుటివారు వాళ్ళని గుడ్డిగా నమ్మడం వల్ల మీరు లాస్ అవుతున్నారు. అలా జరగకుండా చూసుకుంటే మీరు చాలా వరకు లైఫ్లో ముందుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.